మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనం ప్రార్థన చేయాల్సింది. మనుషుడు భక్తిని ఉత్పత్తి చేయలేడండి, కానీ దేవుడు ఉజ్జీవం పంపిస్తాడన్నాడు. కడవరి దినాల్లో నా ఉజ్జీవాన్ని నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ఆనాడు శిష్యులు అభిషేకించబడ్డారో, ఆ బలహీనులు, ఆ పిరికివారు, ఆ తత్తరబాటైన వారు దేవుని కొరకు రోషం కలిగిన దైవజనులుగా మొదటి శతాబ్దములోనే ప్రపంచం అంతటికీ అప్పుడే తోమా మన భారతదేశానికి వచ్చాడు, సువార్తను అందించాడు. ఈ రోజున ఇక్కడున్న వారిలో చాలామందిని దేవుడు కోరుకుంటున్నాడు, మీ ద్వారా మీ కుటుంబం అంతటిని దీవించాలని, మీ సముదాయం అంతటిని ఆశీర్వదించాలని, దేవుడు తన ప్రణాళికలు మీకు బయలుపరచాలని. నీ ఇంటికి వస్తాను, నీ హృదయంలోనికి వస్తాను అంటున్నాడు. నా హృదయంలోకి రా ప్రభువా, నీవు అడిగితే కానీ రారని చెప్పానుగా. మీరు రా ప్రభువా, ఇదిగో నా జీవితం అంటే. కానీ దేవుడు మనల్ని ముట్టుకోడండి. మనల్ని బలవంతంగా మనల్ని రక్షణలోనికి నడిపించాలంటే ఒక్క మాటలో, ఏయ్ మానవులరా మారిపడే, అందరూ ఎక్కడో అక్కడ మోకాళ్ళ మీద పడిపోయి అయ్యా అయ్యా అని ఏడ్చేస్తారు. కానీ దేవుడి పని అది కాదు, అది చేయడు ఆయన. నీ మట్టుకు నువ్వే దేవుని దగ్గరికి రావాలి. బలవంతంగా ఆయన ఎవరిని మార్చడు. ఎందుకంటే ఆయన స్వరూపము, ఆయన స్వభావం మనకిచ్చాడు, ఆయన స్వతంత్రం ఇచ్చాడు. మనం కుమార్తెలం, హక్కుదారులం. స్వేచ్ఛ తీసేస్తే మనం టాయ్స్ అండి, పప్పెట్స్, బొమ్మలం అంతే. మనం స్వేచ్ఛ నీ దగ్గర నుంచి తీయలేదు దేవుడు. అందుకనే మనుషుడు తన స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకొని అంతకంతకి భ్రష్టుడైపోతున్నాడు. ప్రభు అందుకే రక్షణ మార్గము, ప్రేమ మార్గాన్ని చూపించాడు. సత్య సువార్తను బోధించినప్పుడు ఇదిగో వెలుగు, ఇదిగో చీకటి, ఇదిగో జీవం, ఇదిగో మరణం, ఇదిగో మేలు, ఇదిగో కీడు, ఏది కావాలో కోరుకో. నీ ఇష్టం అది, ఎవరిష్టం వారిది. కోరుకుంటే మేలును కోరుకున్నవాడు నిత్య జీవం పొందుతాడు, కీడును కోరుకున్నవారు నిత్య నరకాన్ని అనుభవిస్తారు. ఏది కోరుకుంటారు?